జిల్లా అశ్వారావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఏఈ శరత్ కుమార్ రైతు దగ్గర లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మద్దికొండ గ్రామంలో రైతు తన 5 ఎకరాల పొలానికి విద్యుత్ కనెక్షన్ కోరగా ₹1,00,000 డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీకి సమాచారం అందడంతో శరత్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఒకటి అశ్వారావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు, కొనకళ్ళ జనార్దన్ రావు అని. కానీ ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ 1,81,000 చలానా తీయమన్నారు. చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు. బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే ₹1,00,000 అని చెప్పారు. వాళ్ళకి అఫీషియల్ చలానా 1,81,000 తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్, వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అందరూ వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్, ఏఈ ఆపరేషన్స్ అశ్వారావుపేట మండలం, ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. అంటే అతను ఏం చేశారంటే బ్రైవ్ అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు కదా, అయితే ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు అతను. అక్కడైతే ఎవరు ఉండరు కదా, ఇక్కడ ఆఫీస్లో అయితే వాళ్ళు ఉంటారని అక్కడ సడన్గా ప్లాన్ మార్చాడు. అతను యాక్చువల్ ప్లాన్ వేరే చోట తీసుకొని ఉండింది. అక్కడైతే ఏసీబీ వాళ్ళు ఎవరు అంతే అతను అనుమానాలు అతనికి ఉండొచ్చు. అక్కడికి రమ్మంటే మేము ఆల్రెడీ ట్రాప్లో ఉన్నాం కాబట్టి మేము కంప్లైంట్ని మేము ఫాలో అయ్యాం. అతను తీసుకొని రెడ్ హ్యాండ్గా అతని చేతిలో ఉన్నప్పుడు మా మీడియేటర్స్ కూడా మాతో పాటు ఉన్నారు. ఈ అశ్వారావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఈ నెల 23